హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఉల్లిగడ్డలు బియ్య పిండితో మంచి ఐటెం చేస్తున్నాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే నేను ఇప్పుడు ముందుగా ఉల్లిగడ్డల్ని ఇలా మంచిగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. పొడుగుతో కట్ చేసుకొని వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కారపొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇందులో మంచిగా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇవన్నీ మంచిగా కలవాలి. కలిసిన తర్వాత ఇందులోనైతే బియ్యం పిండి మనము కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుందాము. ఇలా పోసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. వీటికి పట్టే విధంగా కలుపుకుందాము. పోసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. లైట్గా వాటర్ పోసుకొని వీటిని ఒక ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మంచిగా నానాలి ఇది పిండి అన్నది. ఆ విధంగా కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పడతాయి ఇందులో. ఇంకొంచెం బియ్యం పిండి పడుతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనాయి కదా, కొంచెం బియ్యం పిండి పోసుకున్నాము. లేకుంటే ఇదే గట్టిగా అవుతుంది లేండి, గట్టిగా అవుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను నేను. వీటిని ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. అదే విధంగా చేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకుతోని అదిరిపోతుంది. మరి మంచిగా కలుపుకుందాము. వీటిని ఇలా ముద్దలాగా అయితే చేయాలి. అరిచేతులు వేసుకొని ఒక చిన్న టిక్కీలాగా చేసుకోవాలి. ఇలానైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇందులోనైతే వేసేద్దాము. ఇది కాగింది కదా ఆయిల్, ఇందులో ఇలా వేసేసుకోవాలి. అంతేనండి, వెరీ టేస్టీ ఐటెం మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకుందాము. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగానే అన్ని చేస్తూ కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాం మనం. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. ఇంకా బాగా రెడ్గా కాలాలి. ఇది మీడియంలోనే ఇలా కాల్చుకోవాలి. ఇంకొంచెం సన్నగా చేసుకున్నా బాగుంటుంది. మీకు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని అయిపోతుంది మనకు. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటితో పకోడీ కూడా చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చితోనే పకోడీ వేసుకున్న బాగుంటుంది అసలు. ఇంకో సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకున్నాము. దీన్ని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. చూసారా మంచిగా రెడ్గా కాలింది. ఇప్పుడు దీన్ని అయితే తీసేసుకున్నాము.
అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కొక్కటిగా చేస్తాను. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా వేసుకొని కాల్చుకోవాలి. ఇంతేనండి, వెరీ టేస్టీగా టిక్కీలు రెడీ అయిపోతాయి. మన ఈ టిక్కీలు అయితే రెడీ అయిపోయి చాలా మంచి టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఉల్లిగడ్డ బియ్య పిండితో ఇలా చేసుకోండి, అప్పటికప్పుడు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.